రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి ముత్యాల పోచమ్మ తల్లిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 3 సంవత్సరాల క్రితం సామాన్య భక్తుడిగా ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుని ఈరోజు మంత్రిగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. ముత్యాల పోచమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అలాగే మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ముత్యాల పోచమ్మ ఆలయ నిర్మాణంలో ఎమ్మెల్యేతో పాటు తన వంతు సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థో महाराज्यमाधिपत्यं अयगुं समुद्रपर्याय सार्वधेवभूत या सार्वायुषा धाता परार्था पृथिवी समुद्रपर्यन्त ముత్యాల పోచమ్మ తల్లి దేవాలయానికి 3 సంవత్సరాల క్రితం సుమారు 4.5 సంవత్సరాల క్రితం ఒక సామాన్య భక్తునిగా అమ్మవారి దర్శనం కోసం రావడం. ఈ అమ్మవారు తల్లి గొప్ప మహిమగల తల్లి. సుమారు 4.5 సంవత్సరాల క్రితం సామాన్య భక్తుడికి వచ్చినప్పుడు తల్లికి ఒకటే కోరుకున్నాను, అమ్మ చల్లగా చూడు తల్లి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే మార్పు కోరుకొని ఒక గొప్ప నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పరిపాలన అందిస్తున్నారు. రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేను అధికారపరంగా ఈరోజు అమ్మవారి దర్శనం రావడం, రాఖీ పౌర్ణమి రోజు యావత్ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ ముత్యాల పోచమ్మ తల్లి దర్శనం దొరకడం, ఈరోజు రావడం, ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు చల్లగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రజలకు ఇచ్చిన మాట అన్నీ కూడా అమలయ్యే విధంగా తల్లి చల్లగా చూడాలని కోరుకుంటూ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఈరోజు ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు మా అన్నగారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, ఎందుకంటే నేను మంత్రి రావడంలో కీలకంగా సొంత తమ్ముళ్లాగా అన్నలాగా ఉన్నటువంటి మా అన్న సత్యన్న వారి నియోజకవర్గం ఆ పోచమ్మ తల్లి ఉండడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ తల్లికి సంబంధించిన దేవాలయ అభివృద్ధి విషయంలో కూడా నా వంతు బాధ్యత కూడా నేను తప్పకుండా నిర్వర్తిస్తా. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతం అంతా గొప్పగా